మందిరానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నాపై చూపెట్టిన ఆశీర్వాదం బట్టి మీకు అందరికీ వందనము. నా పేరు ప్రమోద్, మాది వరంగల్. నేను గత 8 నెలలుగా జాబ్ లేక 8 నెలల ముందు జాబ్ చేసేవాడిని. 8 నెలలు జూన్లో నా జాబ్ అయిపోయింది. జూలై నుంచి ఇది ఫిబ్రవరి 8 నెలల వరకు నేను జాబ్ లేక ఉన్నాను. ఈ టైంలో నా జాబ్ పోయాక నాకు ఇంతకుముందుకు 3.5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది జాబ్. ఇప్పుడు లేదు జాబ్. నేను అనుకున్నా కదా జాబ్ పోయింది కదా, నాకు 3.5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, నేను జాబ్ కొట్టుకోగలుగుతాను అని అనుకున్నాను. ఆ టైంలో ఏంటంటే అది ఆఫ్టర్ క్వార్టర్లే అన్నది. ఈ క్వార్టర్లో హైరింగ్ ఉండదు, నెక్స్ట్ క్వార్టర్లో హైరింగ్ ఉంటుంది, అప్పుడు కొట్టుకుంటా అని చెప్పేసి 6 నెలల వరకు నేను ఇలా సాధారణ ఉండిపోయాను. పెద్దగా ఆలోచించలేదు, కొట్టుకుంటలేదు, నాకు వస్తుంది లేదు. 6 నెలల తర్వాత నాకు అర్థమవుతుంది, నా స్టేటస్ ఏందనేది నాకు అర్థమవుతుంది. అది ఏంటంటే నాకు ఉద్యోగం రాదేమో అని చెప్పి నాకు అర్థమవుతుంది. అప్పటి నుంచి నాకు ఒక రకమైన బాధ అనేది నాకు మొదలవుతుంది. అప్పుడు నేను అంటే ఏంది, అసలు నా స్టేటస్ ఏందని చెప్పి, మనకు ఏది లేనప్పుడు మనమంటే ఏంది, మనం ఏం కోల్పోయినాం, మనం 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 ఏం పొందినాం, ఏం కోల్పోయినాం, ఇంకా మనం ఏం కోరుకోవాలనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే మన బలహీనత సమయం ఉన్నప్పుడు తెలుస్తుంది. నాకు ఆ సమయం అనేది బలహీనత సమయం వచ్చింది, నాకు అర్థమైంది. నేను ఒకసారి నా స్టేటస్ ఏంది, నేను ముందేంది అని ఆలోచిస్తే నా దగ్గర ఇట్లాంటి నైపుణ్యాలు లేవు. నైపుణ్యం అంటే నేను ఉద్యోగానికి సరిపోవడానికి కొన్ని కావాలి కదా, అట్లాంటివి నా దగ్గర లేవు. నేను ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉంటుంది, ప్రతి ఒక్కరికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. నేను ఇప్పటి వరకు నేర్చుకున్నా, ఇంతవరకు నాకు హాస్పిటల్ అంటే తెలియదు. అట్లాంటి గొప్ప కార్యములు నాకు దేవుడు చేసింది. నేను ప్రతి చదువులో ప్రతి ఎంట్రెన్స్లలో నా దగ్గర ఎట్లాంటి స్కిల్స్ లేకపోయినా, ఎట్లాంటి నైపుణ్యం లేకపోయినా, నాకు ప్రతి ఎంట్రెన్స్లో గవర్నమెంట్ కాలేజీలలో 1000 మందిలో నాకు దేవుడు సీట్లు ఇచ్చాడు, యూనివర్సిటీలలో సీట్లు ఇచ్చాడు. ఇంత గొప్ప కార్యం నా జీవితంలో చేసినప్పటికీ నేను అనేకైనా దేవుడు అంటే నా దేవుడు అనుకునేవాడిని. సన్నిధిపోవాలని సన్నిధిపోయేవాడిని, పండుగలు ఉన్నాయంటే పండుగలు చేసుకుంటాడు. కానీ నా దేవుడే నాకు అన్ని చేసిండు కదా అని ఏ రోజు నాకు అంత ఉండకపోయింది నాకు. కానీ 8 నెలల్లో నాకు అర్థమైపోయింది, నేను పనికి రాని వాళ్ళు. ఒక పనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ లేకుండా నాకు ఒకప్పుడు దేవుడు నాకు ఆశీర్వాదాన్ని ఇచ్చిండు. 3.5 సంవత్సరాలు జాబ్ చేసినాక నేను కూడా అప్పటి వరకు కూడా నేను దేవుని నమ్మకుండా నాకు వస్తుంది లేదు, నేను చూసుకుంటలే అని చెప్పి అనుకున్నా. తర్వాత తెలిసింది ముందు ఏమైందంటే నేను దేవుని ఫస్ట్ కోల్పోయినా, తర్వాత నన్ను నేను కోల్పోవడం మొదలైందని నాకు అర్థమైంది. నాకు నిద్ర పట్టకపోయింది కాదు 8 నెలల గ్యాప్ తర్వాత. నేను 6 నెలల వరకు వస్తుంది నేను చెప్తాను నేను అనుకున్నాను. మా తల్లిదండ్రులకు నాకు 6 నెలల తర్వాత ఏంటంటే మా అమ్మ నాన్న నన్ను ఏం అడగడం లేదు, ఎందుకంటే వాడు తెచ్చుకుంటాడు లేదు, ఎందుకంటే మిగతా ముందు వాడు తెచ్చుకున్నాడు, తర్వాత వాడు తెచ్చుకుంటాడని. నాది ఏంటంటే నాకు ఎప్పుడు ఉద్యోగం ఇస్తుంది దేవా, నేను మా అమ్మ నాన్నకు నాకు ఉద్యోగం వచ్చిందని ఎప్పుడు చెప్పాలి, ఇదే నా మైండ్ ఉండేది. నాకు నిద్ర పట్టలేదు. నాకు అప్పుడు అర్థమైంది, మనకి రాని కానీ నాకు అన్నింటిలో దేవుడు సహకరించాడు, నాకు ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఎందుకు ఇస్తలేడు అంటే నేను దేవుని లేదు. ఆ రోజు నేను మా ఆదివారం కాక అంతకుముందు ఆదివారం ఒక వాక్యం చెప్పాను బ్రదర్ గారు. ఏంటంటే దేవుడు యెహోవా మన పట్ల ఎన్నో కార్యములు చేసినప్పటికీ మన యెహోవాను కూడా ఒక లోకం చూస్తాం. అప్పుడు మనం ఏమవుతాం, శాపగ్రస్తులమైంది. అట్లా అది దేవుడు నాతోటే మాట్లాడినట్టు నాకు అనిపించింది. అప్పుడు నేను నిజమేనయ్యా, నువ్వు ఎన్నో కార్యములు చేసినావు నా జీవితంలో, నేను నీ పట్ల చూడకుండా నేను లోకం వైపు చూశాను. మన వాట్సాప్ గ్రూప్లో ఎవరో సంఘర్షణ ఎవరో పెట్టారు, లోక ప్రేమను చూసేవారు కాక జిజ్ఞేషన్ మిగులుతుందట, లోక రక్షకుని ప్రేమ చూసిన వాళ్ళ కాక దినవెనుక సంతోషం ఉంటుందట. ఎంత బాగా నచ్చిందంటే నాకు. నిజంగా లోకాన్ని చూస్తే మనకు డిప్రెషన్ తప్ప ఏముండదు, లోకం చూసినప్పుడు ఆశ్చర్యం ఆనందాలు తప్ప తర్వాత ఏముండదని నేను తెలుసుకున్నా. ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది, ఉన్ననే జాబ్ వచ్చింది. నేను మీ జాబ్కి పోయిన కాడ అక్కడ ఎట్లుందంటే ఒక దగ్గర 500 మంది వచ్చారు. నాకు అసలే ఇంటర్వ్యూ అంటే భయం. నాకు 3.5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ ఆ ఎక్స్పీరియన్స్ అంతా నాకు దేవుడు ఇచ్చిన వరం, నా సొంతంగా తెచ్చుకున్నది కాదు. అది నేను చాలా విశ్వాసంగా చెప్పాలనుకుంటాను. 500 మంది చూసినప్పుడు నాకు ఒక రకంగా భయం అనిపించింది. ఎందుకంటే ఈ మధ్యలో 2 నెలల నుంచి నేను ప్రార్థన చేసుకోవడం, గుడికి రావడం మొదలు పెడుతున్నా. నాకు అనిపించింది ఈ వాక్యంలో కానీ అందరికి చెప్పే సాక్ష్యాలలో కానీ దేవుడా అలా 500 మంది ఉండొచ్చు, నువ్వు నా పక్కన ఉన్నావు, నాకు అదే చాలా అనుకుని చాలా విశ్వాసంగా ఉన్నా. నేను 4 రౌండ్ క్లియర్ చేసుకున్నా, నాకు ఉద్యోగం వచ్చింది. నా పట్ల దేవుడు చేసిన ఈ ఘనకార్యములకు కార్యములకు లెక్కలేని వందనాలు. దేవునికి నేను చాలా స్తోత్రం జరుగుతుంది. థ్యాంక్ యూ ఈ అవకాశం.